విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అంటుంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో వెలుగులు నింపేందుకే మేము విద్యుత్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది అని ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అసలు నిజంగా విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు విద్యుత్ కొనుగోలు జరపాల్సి వచ్చింది అనేటువంటి వాటిపైన మాట్లాడేందుకు మనతో పాటు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి. అసలు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో ఏం జరిగింది? ఛత్తీస్గఢ్ నుంచే కాదమ్మా, ఆ రోజుకి మనం ఇంకంతకంటే ముందు నుంచి హర్యానా నుంచి తీసుకుంటున్నాం, అక్కడ ఎన్టీపీసీ జజ్జర్ పవర్ ప్లాంట్ నుంచి, తమిళనాడు నుంచి తీసుకుంటున్నాం, కుడంకలం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచి. అసలు భారతదేశంలో ఎక్కడ దొరికినా విద్యుత్ కొనుక్కరావాలి అనేది దేశంలోని అన్ని రాష్ట్రాల పాలసీ. ప్రత్యేకించి దక్షిణాదిలో విద్యుత్కి ఎటువంటి కొరత ఉండదో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి, తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం ప్రారంభం కావడానికి మూలమే విద్యుత్. విద్యుత్ పైన చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచడం రైతాంగం నెత్తిన పిడుగుపాట్లాగా పడింది అని చెప్పి అన్నాడు. కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉండి వారికి ఉత్తరం రాయడం బహిరంగంగా, తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నేను ఒప్పుకోను అని చెప్పి, దాంతోపాటు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం దొరకదు అని చెప్పి వారు బయటికి రావడం, టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, తెలంగాణ ఉద్యమం నడిపిన విషయం తెలుసు అందరికీ. అదే సందర్భంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉన్న విద్యుత్ కూడా పోతుంది, ఇప్పుడు వస్తున్న 5-6 గంటల విద్యుత్ కూడా రాదు, మొత్తం చీకటైపోతుంది, మీ బతుకులన్నీ నాశనం అయిపోతాయి, గ్రామాలలో వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు, పరిశ్రమలు ఉండవు, మొత్తం తరలిపోతాయి అని చెప్పి తెలంగాణ ప్రజల్ని భయపెట్టించి ఇక తెలంగాణ వద్దని మనతో అనిపించాలి అని ఒక చిల్లర ప్రయత్నం చేసి చివరికి, అంటే అది కూడా విద్యుత్ చుట్టూ తిరిగింది. అయితే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక్కరంటే ఒక్కరు ఆనాడు ఉన్న మంత్రులు, ఆయన క్యాబినెట్లో ఉన్న తెలంగాణ మంత్రులు దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ, తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి దాని పట్ల ఆ జ్ఞానము లేదు, ఆ సోయి లేదు, ఆలోచన కూడా లేదు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు 24 గంటల్లో స్పందించి మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం ఇస్తూ, ఏమి ఇబ్బంది లేదు, తెలంగాణ ఏర్పడితే మనకు లాభం అవుతుంది, మనకు వెలుగులు వస్తాయి, మన కాడ ఉన్న విద్యుత్తును మనం వినియోగించుకోవచ్చు, మనకు నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉంది, మనం తయారు చేసుకోవచ్చు, ఇంకా వెంటనే కావాలంటే కూడా పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, అక్కడి తెచ్చుకోవచ్చు మనం అనే మాటను కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది. రాష్ట్రం ఏర్పడగానే వెంటనే మొట్టమొదటిగా కేసీఆర్ గారు దృష్టి పెట్టింది విద్యుత్ రంగంపై. సిఎస్ నియామకం తర్వాత మొట్టమొదటి నియామకం జెన్కో చైర్మన్. అంటే కేసీఆర్ గారికి గంత ముందు చూపు ఉంది, గంత ఆలోచన ఉంది. రానే రాదు తెలంగాణ చీకటైపోతుంది అని చెప్పిన వాళ్ళ మాటలన్నీ అబద్ధమని, తెలంగాణ వెలుగులు నింపుకోగలుగుతుందని 6 నెలలను నిరూపించారు కేసీఆర్ గారు. నవంబర్ నాటికి గృహ వినియోగానికి కావచ్చు, వాణిజ్య వినియోగానికి కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కావచ్చు, మూడిటికి 1 నిమిషం విద్యుత్ పోకుండా 24 గంటల విద్యుత్తును ఇచ్చి ఏర్పాటు చేసేసారు జస్ట్ 6 monthsలో, నవంబర్ నాటికి. ఆ తర్వాత ఏ వ్యవసాయ రంగం అయితే నాశనం అయిపోతుందో, వేలాది మంది రైతులు మధ్యాహ్నం ప్రాణం విడుస్తున్నారో, అది ఆనాటి ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల రాత్రిపూట కనపడక విద్యుత్ షాకులకు గురై, పాము కాటికి గురై, తేలికాటికి గురై, బావులలో పడి ఎట్లా చచ్చిపోయినరో, లేదు వీళ్ళు ఇచ్చిన అరకొర కరెంటుతోని, ఎటుగాని కరెంటుతోని మోటార్లు కాలిపోయి ప్రతి సంవత్సరానికి 1-2 సార్లు పెట్టిన పొలాలు ఎండిపోయి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యల పాలై వేలాది మంది రైతులు చచ్చిపోయిన సందర్భంలో రైతాంగానికి కూడా ఊరటనిస్తూ, ధైర్యం ఇస్తూ వరుసగా 7 గంటలు కరెంటుని ఇవ్వాలి రైతాంగానికి అని చెప్పి నిర్ణయం చేసి 7 గంటల కరెంట్ అందించారు మొదటి సంవత్సరమే. 2వ సంవత్సరం నాటికి 9 గంటలు ఇచ్చారు. 3వ సంవత్సరం నిండే నాటికి భారతదేశంలో వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల కరెంటును అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రంగా రికార్డు సృష్టించారు కేసీఆర్ గారు. దీంట్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ఏం జరిగింది కుట్ర తెలంగాణ మీద? వాస్తవానికి మనకు రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 53.96% తెలంగాణకి ఇవ్వాలి. ప్రజెంట్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తిలో 46% ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. వాస్తవానికి ప్లాంట్లని అక్కడ పెట్టారు. అక్కడి నుంచి 1 యూనిట్ విద్యుత్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టాడు. మనం కేంద్రానికి చెప్పి మొరబెట్టుకున్నా కేంద్రం స్పందించలేదు, రాలేదు. అది ఓను ఇంకా పెద్ద కుట్ర. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు దేనికి తీసుకున్నాడు? అక్కడ ఏమీ లేదు, మన్ను ఎవరికి ఉపయోగమే లేదు. కానీ దాంట్లో సీలేరు పవర్ ప్రాజెక్ట్, అది భారతదేశంలో అతి చౌకగా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్. అది సంవత్సరానికి కొన్నిసార్లు 365 రోజులు ఉత్పత్తి చేస్తుంది, కొన్నిసార్లు 300 రోజుల వరకు చేస్తుంది. దాన్ని కొట్టేయడం కొరకు కుట్రతోనే 7 మండలాలు తీసుకున్నాడు.
మేము చెప్పడం కాదు, ఆరోపణ కాదు, నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. 7 ఆ మండలాలు 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే లేదు అని మోడీకి చెప్పినా అని చెప్పి ఇవి ఇంత స్పష్టంగా కుట్ర జరిగింది. ఇవి ఒకవైపు జరుగుతూనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి నుంచైనా కొనుక్కుందామని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా పిలిపించి మీరు కేసీఆర్కి అమ్మొద్దు, తెలంగాణకు అమ్మొద్దు విద్యుత్తును అని చెప్పి వాళ్ళని కూడా భయపెట్టించారు. ముందు ఇస్తానన్న వాళ్ళు వెనక్కి పోయారు. ఏంది అని విచారం చేస్తే ఇది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులలో కరెంట్ తెచ్చుకోవాలన్నా లేదా, తెలంగాణ ముందుకు పోవాలన్నా లేదా, ఇది ప్రశ్న. ఆ పరిస్థితులలో మనకు అందుబాటులో ఉన్నది ఛత్తీస్గఢ్. తప్పకుండా ఛత్తీస్గఢ్లో చాలా మిగులు విద్యుత్ ఉన్నది అప్పటికి. ఇదే సందర్భంలో మీరు ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనరు అనే దానికి ఇంకొకటి కూడా ఉంది. ఇవాళ ఏదైతే కమిషన్ వేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిండ్రో పీజీసీఎల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాంట్లో మీరు భాగస్వామ్యం ఉండడం కూడా తప్పు అని చెప్పి దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇంకొకటి కూడా అడుగుతారు వాళ్ళు. ఏంటి అంటే అడుగుతుంది, మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో పోకుండా దాని కూడా చెప్తారు. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చిన నేనంటే ఈ పీజీసీఎల్ లైన్కి ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి అవినాభావ సంబంధం ఉంది. ఇది కావాలంటే అది కావాలి, అది కావాలంటే ఇది కావాలి. అప్పటికి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఇంకా అనుసంధానం లేదు విద్యుత్. ఉత్తర భారతదేశంలో తయారయ్యే విద్యుత్తును కొనుక్కొచ్చుకోవడానికి అవకాశం లేదు. అప్పుడే లైన్ వేస్తున్నారు, ప్రారంభమైంది. ఆ లైన్లో మన వాట బుక్ చేసుకోవాలి, షేర్ కొనుక్కోవాలి అని అంటే తప్పకుండా అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎవరో ఒకరు మనకు విద్యుత్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక ఎంఓయూ కావాలి. అది తీసుకుపోయి సబ్మిట్ చేస్తేనే పీజీసీఎల్లో మనకు వాటా ఇస్తారు. దాని కొరకు వెంటనే అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి రమణ సింగ్ గారు ఉన్నారు. వారికి విషయాన్ని వివరించి కేసీఆర్ గారు, ఎందుకంటే దీంట్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు, బహుశా దాంట్లో కూడా చేసి తెలంగాణకు రానియకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు కరెంటు రానియకుండా చేయడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడి శాసనసభ మొదలైన మొదటి రోజు రెండో రోజే తెలంగాణ కరెంట్ ఇవ్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం నశించాలి అని ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీలోకి వచ్చారు. మొదటి రోజే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి తెల్లారి రోజు అర్థమైపోయింది కేసీఆర్ గారికి, ఓహో దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర చాలా ఉంది. ఏంది తెలంగాణకు కరెంటు లేకుండా చేయాలి, తెలంగాణకు పరిపాలించుకోవస్తలేదు అని చెప్పి బదనాం చేయాలి, వీళ్ళకు ఉద్యమకారులు కాబట్టి వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వం చేయరాదు, ఉద్యమాలే చేస్తారు, నాశనం అయిపోతుంది తెలంగాణ హైదరాబాద్ మొత్తం అని చెప్పి ఒకటి సృష్టించాలి, దాంతో మళ్ళీ సమైక్యాంధ్రంలోనే కలపాలి అని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు ఇంక వదలలేదు అప్పటికి. అది స్పష్టంగా అర్థమైంది. మరి అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు రమణ సింగ్ గారితో మాట్లాడి, సార్ మా పరిస్థితి ఇది, మా ఇబ్బందులు ఇవి, రైతులు చచ్చిపోతున్నారు, మాకు ఆ కారిడార్ మేము బుక్ చేసుకోవాలి, పీజీసీఎల్ కారిడార్, మీరు కొంచెం తొందరగా మాకు ఎంఓఐ చేస్తే మేము బయటపడతామని చెప్పి వారు ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాకుండా ఇంకో మాట చెప్పారు, మరి మా పార్టీ నాయకుడు దత్తాత్రేయ గారు ఉండండి అక్కడ, మేము వారిని కూడా ఆహ్వానించుకుంటా అంటే పిలుచుకోండి సార్, మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. అది కూడా జరిగింది. పోయి ఎంఓఐ చేసుకొని వచ్చారు. ఆ ఎంఓఐని తీసుకొని పోయి పీజీసీఎల్ దగ్గర సబ్మిట్ చేసి దాని ద్వారా మనం హక్కు కొనుక్కున్నాం. ఇది జరిగిన విషయం. ఇక దీని మీద వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు ఏంది, ఆ లైన్కి ఏదో పైసలు ఎక్కువ కట్టినరు, ఛత్తీస్గఢ్ విద్యుత్తును టెండర్ల ద్వారా పిలవకుండా పీపీఐ చేసినారు. అసలు ఎవడు కూడా కొంచెం జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఈ మాటలు మాట్లాడు. ఎందుకు అనంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ టెండర్ లెక్కర్ లేదు, నామినేషన్ మీద చేసుకోవచ్చు. ఈ విద్యుత్ అయితే పీపీఎల్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరిని చేసుకున్నా ధర నిర్ణయించేది ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది కేంద్ర చట్టం ప్రకారం ఏర్పడిన న్యాయ సంస్థ. లేకుండా కొన్నారు అని వాళ్ళు చేస్తున్న ఇంకొక ఆరోపణ, ఈఆర్సీ ఆమోదం లేకుండానే. ఇది కేవలం ప్రజల్ని చీట్ చేయడం, మోసం చేయడం, అబద్ధాలు మాట్లాడే తప్ప ఇంకోటి. ఎందుకంటే ₹3.90 చెల్లించిన ₹3.90 నిర్ణయించింది ఎవరు? ఈఆర్సీనే కదా. ఈఆర్సీ ఆర్డర్, ఈఆర్సీ ఉత్తర్వు, అది ₹3.90 అనేది. అసలు పీపీఏ అనేది ఈఆర్సీ ఉత్తర్వుతోనే జరుగుతుంది. ధర నిర్ణయం, ఒక ప్లాంట్ యొక్క ధర నిర్ణయం అనేది ఈఆర్సీనే చేస్తుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. వేరే ఎవరు చేయడానికి లేదు, మన ఇద్దరు అనుకోవడానికి లేదు. మీరు కరెంట్ తయారు చేసినా, నేను కరెంట్ కొనాలనుకున్నా మన ఇద్దరం అనుకోవడానికి లేదు. ఈఆర్సీ చేయాల్సిందే తప్పకుండా. ఇది వాస్తవం. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంది, మనకేదో నష్టం జరిగింది అని. ఛత్తీస్గఢ్ విద్యుత్తును మనం ₹3.90 చెల్లించినాడు. ఎన్టీపీసీ సింహాద్రి ఫేజ్ 2 పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్లో. దాని నుంచి వెళ్ళి మనం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాం అప్పుడే, అది ₹4.30. ఈఆర్సీ అదే నిర్ణయించింది. ఈ ధర ఎట్లా నిర్ణయిస్తుంది ఈఆర్సీ అని అంటే, ఆ ప్లాంట్ నిర్మాణానికి అయిన ఖర్చు, ఆ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తీసుకొస్తున్న బొగ్గు, ఆ ఉద్యోగస్తుల జీతాలు, అన్ని ఖర్చులు కలుపుకొని ఎంత కాస్ట్ పడుతుంది ఒక యూనిట్కి అనేది నిర్ణయిస్తుంది ఈఆర్సీ.
ఎక్కడైనా సరే ఆ పద్ధతుల్లో తీసుకోవాల్సింది ఎవరమైనా, అది ఎన్టీపీసీ తయారు చేసినా ఇంకోటి తయారు చేసినా ఈఆర్సీలు ధర నిర్ణయిస్తే దాని ద్వారానే మనం తీసుకుంటాం. అంతలో జరిగింది అదే, ఇక్కడ కూడా జరిగింది కూడా అదే. వాళ్ళు చేస్తున్న ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే దీంట్లో మొత్తంలో 6,000 కోట్ల నష్టం జరిగింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది వాస్తవానికి ఇది ఎవడు కూడా ఆరోపణ చేయలేదమ్మా, మాట్లాడి చెప్పిన వాడు ఎవరు లేరు. కానీ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పత్రికలకు లీకేజీలు ఇచ్చేసేసి ప్రధాన వార్తగా దాన్ని ప్రధాన పత్రికలో ప్రధాన శీర్షికగా రాయించారు. దానికి అమ్మలేదు అయ్యలేదు ఎవడు లేడు. ఇక మన పత్రికలు కూడా అట్లా తయారైనాయి. ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఎవరు చేసిందనే దానికి ఒక ఇది ఉండాలి. ఫ్రంట్ పేజీ వార్త పెట్టినప్పుడు దానికి కనీస శాంక్టిటీ ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. ఎందుకు జరిగింది ఇది? ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉత్తరం బయటకు వచ్చిందో అప్పుడు ప్రజలకు మొత్తం నిజాలు తెలిసిపోయినాయి. ఇందులో ఏమీ లేదు, వీళ్ళు దోవింది కొండను ఎలుకను కాదు కదా, దాని తోక కాదు, దాని ఈకను కూడా పట్టలేకపోయారనలా ఏమీ లేదు, అక్కడ కోడిగుడు మీద ఈకలు కూడా తప్ప వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు అనేది వెళ్ళిపోయింది ప్రజల్లోకి. వాస్తవాలన్నీ బహిరంగమైనవి. మరి ఈ కమిషన్ వేసి ఇంత చేసి మనం ఏం ప్రయోజనం, మనం అబాస్పాలైతాం కదన్న ఆ బాధతోని ఆ దుగ్ధతోని ఇటువంటి లీకేజీలు ఇచ్చి తప్పుడు సమాచారం ప్రజలకు పంపించి ఇంకా కేసీఆర్ గారి మీద అనుమానాలు ఏదో పెంచాలి, ఇంకా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి అన్న దుర్బుద్ధితోని చేసింది తప్ప దాంట్లో నేను చెప్తాను. మీకు మొత్తం కలిపి ఇప్పటివరకు మనం ఛత్తీస్గఢ్ నుంచి వాడుకుంది దాదాపు 18,000 మిలియన్ యూనిట్లు, 10-20 తక్కువ. దానికి మనం పే చేసింది 7,000 కోట్ల రూపాయలు అని రాసి అదే దాంట్లో వార్త. మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 18,000 మిలియన్ యూనిట్లకు 6,000 కోట్ల దుర్వినియోగం అవుతుంది ఎక్కడ నాన్న? ఏంది ఒక బేస్లెస్గా ఒక లింక్ లేకుండా నోట్ వచ్చిన అబద్ధం కాబట్టి అన్ని తీరులో మారుతుంది, నిజమైతే మారదు. అదే మేధావులు ఇంకేం చెప్తారు, ఎందుకు నష్టమైంది అని చెప్పడానికి ధర ఎక్కువైంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అదే సమయంలో మనం ఎన్టీపీసీ నుంచి మనమే తీసుకున్నాం, సింహాద్రి ఫేజ్ నుంచి దానికి ₹4.30 చెల్లిస్తున్నాం. అదే సమయంలో తమిళనాడు కూడా సేమ్ ఇటువంటి అగ్రిమెంట్ ఒకటి చేసుకుంది, దానికి ₹4.90 చెల్లించింది. నేను ఒకటే మాట అంటున్నా, ఆ సమయంలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతకంటే తక్కువ పీపీఎల్ చేసేసుకొని తక్కువ కొని ఉంటే దాంతో పోల్చి ఇది నష్టం జరిగింది, దానికాడ 5 పైసలు తక్కువ ఉండే లేదా 10 పైసలు తక్కువ ఉండే, దాంతో పోల్చినప్పుడు ఇది మనకి ఎక్కువకి వచ్చింది, మీరు బిడ్డు ఓపెన్ బిడ్లో పిలిస్తే మరి వాళ్ళు వచ్చేటోళ్ళే మనకు అని మీరు అంటే నిజమే నమ్మొచ్చు దాన్ని ప్రజలు కూడా. ఆ సమయానికి అంత ఎక్కువ ధరలే ఉన్నాయి, మనకంటే ఎక్కువ ధర చెల్లించారు, మనదే తక్కువ ధర. మరి దానివల్ల నష్టం ఎట్లా జరుగుతుంది చెప్పాలి మేధావుల సమాధానం. ఇంకో లాజిక్ తెచ్చారు మళ్ళీ తర్వాత, ఇది ఓడిపోయినరు, ఇంకో లాజిక్ మొదలుపెట్టారు. తెలవారు ఏంది, కాదు ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్లు ఇస్తానని ఇవ్వలేదు, ఎప్పుడు కూడా వాళ్ళు 600, 700కి ఎక్కువ ఇవ్వలేదు, కొన్ని సందర్భాల్లో 300, 500 ఇచ్చిండ్రు రోజు. దానివల్ల ఏదైతే తక్కువ పడిందో దాన్ని మీరు బయట ఓపెన్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొన్నారు, దానివల్ల మీరు నష్టం జరిగింది మన సంస్థకు అని ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. నేనేమంటున్నా, మీరు మొదటి బేసికల్గానేమో ఒప్పందమే వద్దన్నారు, మీ లెక్క ప్రకారమే తీసుకుంటే ఆ ఒప్పందమే లేకపోతే ఇప్పుడు మనం మిగులు ఏదైతే ఎక్కువ ధర కొనమంటున్నారో ఇది కూడా అదే ధర కొనాల్సి వచ్చేది కదా. ఈ 18,000 మిలియన్ యూనిట్లు మీరు చెప్పినట్టుగా ఎక్కువ ధరకు కనుక కొంటే ఓపెన్ మార్కెట్లో 18,000 కోట్లు చెల్లించాల్సి వచ్చేది, 18,000 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అంటే ఇంకా 10-11,000 కోట్లు నష్టం పోతుండే మనం. అవి మిగిలినాయి కదా మనం. మీ మాట అయినా కనుక మేము చేసుకోకపోతే, ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుని ఛత్తీస్గఢ్ పవర్ తేకపోతే ఇంకో 10,000 కోట్లు మన సంస్థల మీద ఆర్థిక భారం పడేది కదా. మీరు అయితే దీనికని ఒప్పుకోండి, లేకపోతే దానికని ఒప్పుకోండి. సో ఇక్కడ రెండిట్లో పీజీసీఎల్ ఇంకోటి ఏంది, 1,000 ఇవ్వలేదు, ఇంకో 2,000 కూడా చేసుకున్నారు. చేసుకున్నాం తప్పకుండా. ఎందుకంటే రేపటి భవిష్యత్తు కొరకు మనకు ఎప్పుడు కూడా భారతదేశంలో ఇప్పటి వరకు ప్రారంభంలో 5%, 6% వృద్ధి ఉండేది విద్యుత్ డిమాండు. ఆ తర్వాత 8%, 10% కూడా వచ్చింది. తెలంగాణ ఒక్కొక్కసారి 15% కూడా డిమాండ్ పెరుగుతుంది ఒక సంవత్సరానికి. కాబట్టి తప్పకుండా మనం అక్కడే ఉంది కాబట్టి విద్యుత్తు ఆంచి తెచ్చుకోవడానికి బుక్ చేసినాం. ఎప్పుడైతే వీళ్ళు మా అవసరాలు పెరిగినాయి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పినరో ఛత్తీస్గఢ్, మనం అది క్యాన్సిల్ చేసుకున్నాం వెంటనే. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, నష్టం ఏం లేదు. నీకు పవర్ దొరికితే అప్పటికప్పుడు రమ్మంటే లైన్ లేని ఎట్లా తెచ్చుకుంటావు. వాస్తవానికి ఇదంతా ఏం జరిగింది అంటే, మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు ఏంది విద్యుత్తు సంక్షోభం ఏంది, ఈ పవర్ కట్స్ ఏంది, ఎందుకు నగరాలలో కూడా విద్యుత్తు కోతలు వస్తున్నాయి, కారణం ఏంది, భారతదేశంలో విద్యుత్ అందుబాటులో ఉంది కదా, అప్పటికే దాదాపు 3 లక్షల పైగా మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఉంది భారతదేశంలో, కానీ వాడుతున్నది 2 లక్షలు కూడా లేదు.
ఇంకా 1,00,000 పైన నిరుపయోగం ఉన్నాయి ప్లాంట్లు. ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు అధికారులన్నీ వివరించారు. సార్ మనకు దక్షిణాదికి మనకు గ్రిడ్ కనెక్షన్ లేదు, ఉత్తరాదికి మనకు ఇక్కడ కూడా లైన్స్ లేవు, ఇక్కడ సరిపోయిన సబ్స్టేషన్స్ లేవు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు మీరు సడన్గా పవర్ తీసుకొచ్చి మమ్మల్ని ఇవ్వమన్నా మేము ఇవ్వలేము. ఎందుకు అనంటే ఎంత పవర్కు ఎన్ని సబ్స్టేషన్లు కావాలి, ఎన్ని లైన్లు కావాలి, ట్రాన్స్మిషన్ లైన్లు, ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఎన్ని కావాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్లు ఎన్ని కావాలి అనే దానికి అంతకుముందు ఒక అవగాహన లేదు. దీనికి డిమాండ్ ఎంత పెరుగుతుంది, దానికి సరిపోయే పద్ధతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదామని ఆలోచన లేదు ఆ ప్రభుత్వాలకి. కాబట్టి మీరు సడన్గా తెచ్చినా మేము ఇవ్వలేము అనే మాట చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం శాస్త్రీయంగా సంవత్సరానికి 10 నుంచి 15% పెరిగితే కూడా డిమాండు సప్లై చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో, రైతాంగానికి 24 గంటల విద్యుత్తు అందుబాటులో పెట్టడానికి కావాల్సిన పద్ధతుల్లో డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా అంతా కూడా చేసి పెట్టారు. రైట్. ఇప్పుడు ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది అంటే ఒకలాగా అనుకోవచ్చు, కానీ గతంలో మీతో పాటు నడిచినటువంటి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా మొన్న విచారణ కమిషన్ ముందు హాజరై దీంట్లో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది ఆయన విచారణ కమిషన్ ముందు చెప్పారు, బయటకు వచ్చి కూడా చెప్పారు. వాస్తవానికి దీనికి ఆద్యుడు ఇది పుట్టించిందే ఆయన వెంట ఉండే కొంతమంది కుహన మేధావులు. వాళ్ళే నేను ఒక మాట చెప్పాను, విలేకరులు అడిగారు బయటకు వచ్చినాక, అవును మరి మీరు ఇక్కడ 6,000 కోట్లు నష్టమవుతుంది అంటారు కదా, మరి ఈ పైసలు ఎవరికి పోయినాయి అని అడిగారు. మేము అనలేదు, అట్లా మేము అనలేదు. వీళ్ళు అవినీతి జరిగిందా అని అడిగింది ఎవరో రిపోర్ట్. మేము అవినీతి అనలేదు, మేము దుర్వినియోగమైన అన్నాం, లేదా ప్రభుత్వం అని వేస్ట్ అయిందన్నాం, కానీ మేము అట్లా అనలేదు అని మాట్లాడి తప్పించుకోరు. వారికి ఏదో రాజకీయ ప్రయోజనాలు, ఏదో ఆలోచనలు ఉన్నట్టున్నాయి, దాన్ని మేము గుర్తించలే, ఇవ్వలేదు. దాంతో ఏదో లేనిపోని మనసులో పెట్టుకొని పోయి వాళ్ళకి ఏదో నేర్పారు. వీరేమో ప్రభుత్వానికి నష్టమవుతుందని చెప్పినాం మేము అని వీరు మాట్లాడుతున్నారు. కాదు ఇలా రాజకీయంగా మాకు లాభం కావాలి కాబట్టి అని చెప్పి కేసీఆర్ మీద బురద చల్లుదామని చెప్పి వాళ్ళు మొత్తం అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడారు. సింపుల్. ఇందులో ఛత్తీస్గఢ్ ఒప్పందంలో అవినీతి జరిగితే ఎవరి మధ్య జరగాలి? రమణ సింగ్, కేసీఆర్ గారి మధ్య. రమణ సింగ్ గారు బీజేపీ ముఖ్యమంత్రి. మరి వీళ్ళిద్దరి మధ్యన కాకపోతే అక్కడ సీఎండి, ఇక్కడ సీఎండి. మనం చెల్లించే పైసలు ఎక్కడికి పోతాయి? ఆ సంస్థకు పోతాయి. మరి ఈయన విచారణ నిజంగా సీరియస్ తెలుసుకుంటే ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి, ఛత్తీస్గఢ్ సంస్థకి ఏదైతుందో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చి, మీకు ఈ ఎంత నిధులు వచ్చినాయి, ఈ నిధులు బయటికి తీసిండ్రా, ఎవరైనా తీసి బయటికి పంపిరా, ₹1 ఎవరైనా డ్రా చేసిండా, డ్రా చేసి ఇవ్వాలి కదా ఎవరికైనా లంచాలు ఇస్తే. అసలు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి లంచం ఇచ్చుకుంటుందా? ఎక్కడన్నా వేరు పార్టీలు ఇంత కేసీఆర్ని ఎప్పుడు మింగేద్దాం, బీఆర్ఎస్ను లేకుండా ఎప్పుడు మాయ చేద్దామని ఎదురు చూస్తున్న బీజేపీ వదులుకుంటుంది అవకాశాన్ని. అంటే మరి ఇలా రమణ సింగ్ గారికి కేసీఆర్ గారు లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారు ఇచ్చినట్ట? ఏంది ఇది? అసలు ఎవడన్నా మాట్లాడవచ్చు? కొంచెం బుర్ర ఉన్నోడు కొంచెం ఎవడన్నా ఒక బురద చల్లాలి కేసీఆర్ మీద. ఏంటిది మరి? ఇంతకీ ఎందుకు చేస్తున్నారు ఇంత పెద్ద ఆరోపణలు అని కూడా మీకు ప్రశ్న వస్తుంది. ఒక్కటేనమ్మా, సింపుల్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సాధించిన విజయం ఏంది? విద్యుత్ రంగం. కేసీఆర్ గారికి ఒక అద్భుతమైన పరిపాలకుడుగా పేరు వచ్చిన రంగం. అసలు ఈ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి మూలమైన రంగం. దీని ప్రాధాన్యత ఏందో కేసీఆర్ గారికి తెలుసు. అందుకే మొట్టమొదటి దానిపైన దృష్టి పెట్టి 6 నెలల్లోనే దాన్ని సెటరేట్ చేశారు. దాంతోనే కదా ఇవాళ వ్యవసాయం ఇంతగా అభివృద్ధి జరిగింది. భారతదేశం మొత్తంలో నెంబర్ 1 రాష్ట్రమైంది వ్యవసాయ ఉత్పత్తుల్లో. ఐటీ ఎగుమతుల్లో భారతదేశంలో నెంబర్ 1 అయింది. పారిశ్రామికీకరణలో భారతదేశంలో నెంబర్ 1 అయింది. దాదాపు 40-50 వేల పరిశ్రమలు వచ్చి 20 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించింది. 2014 ముందు ఆకలి చావులతో ఉన్న ఈ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థితికి పోయింది. అంటే దీనికి అన్నిటికీ మూలం ప్రధానం విద్యుత్. కేసీఆర్ ఏ విద్యుత్ రంగంలో విజయం సాధించిండో, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్కి ఏదైతే పేరు వచ్చిందో దాంట్లోనే దెబ్బ కొట్టాలి కేసీఆర్ను. కేసీఆర్ ఏదో ఉత్తగేయాలి కరెంటు, వీళ్ళు ఏందో తీసుకున్నారు, ఏదో చేసిండ్రు అని చెప్పి ఒక అనుమానాలని ప్రజల్లో నింపాలి అన్న ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు వేసిన కమిషన్. కరెంట్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి మీరు ఎట్లాంటి విచారణకైనా సిద్ధం, ఏమన్నా చేసుకోరు అని చెప్పారు. కానీ అదే విచారణ కమిషన్ పిలిచినప్పుడు విచారణ కమిషన్ ముందు హాజరై ఎందుకు కేసీఆర్ హాజరు కాలేదు అనేటువంటిది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. హాజరు కాము అని చెప్పలే, మేము విచారణ కమిషన్ వద్దను అని చెప్పలే. ఇప్పుడు కూడా మేము విచారణ కమిషన్ ఉండాలని చెప్పినాం, విచారణ చేసుకోండి అని చెప్పినాం. స్వయంగా అసెంబ్లీలో నేనే అడిగినాను. మీరు ఏదో అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారు, మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ఏందో 10,000 కోట్లు తిన్నారు, 20,000 కోట్లు తిన్నారు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేసేసి ప్రజలు ఒక తప్పుడు సమాచారం పోయేటట్టు చేస్తున్నారు. మీరు ఏ విచారణ అయినా చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసినాం. కమిషన్ వేసిండ్రు. కమిషన్ వేసినప్పుడు మేమే అబద్ధాలు చెప్పలే. న్యాయంగా వాస్తవం చెప్పాలంటే ఆ కమిషన్ ఆ జడ్జి గారే ఒప్పుకోకూడదు. ఎందుకు అని అంటే ఈఆర్సీ ఈజ్ ఏ కోర్ట్, ఈఆర్సీ ఈజ్ ఆల్సో ఏ కోర్ట్, హైకోర్ట్ ఈజ్ ఈక్వల్. అది ఇచ్చిన తీర్పు పైన
విచారణ చేసే అధికారం ఇంకెవరికి కూడా లేదు. ఆ తీర్పు పైన ఎవరికన్నా అసంతృప్తి ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంది, దాన్ని మాత్రమే చేసుకోవాలి. ఆ ట్రిబ్యునల్ ఇస్తుంది ఫైనల్ ఆర్డర్. దాని మీద పోతే సుప్రీంకోర్టుకు మాత్రమే పోవాలి ఎవరైనా. ఇప్పుడు వీటి విషయాల్లో కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఏదో వ్యక్తం చేసిండు విచారణ కమిషన్ ముందరికి పోయి, ఈఆర్సీ ముందుకు పోయి. అవన్నీ కూడా చూసి పనికిమాలినవి, ఆరోపణలు కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉంది, ఇది సరైనది అని చెప్పి ఈఆర్సీ తీర్పు ఇచ్చింది. దాని మీద వారికి కనుక నిజంగా విశ్వాసం ఉంటే, వారు చేసిన ఆరోపణ కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు అప్పీల్కి పోవచ్చు. పోలే, ఈ తీర్పును అంగీకరించి ఊరుకున్నాడు. ఇవాళ దీనిపైన వాస్తవానికి కమిషన్కి పరిధి లేదు. ఉంటే మరి ఏఆర్సీకి నోటీస్ ఇచ్చి పిలవాలి. పిలుస్తాడా? ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు, ఆ పవరే లేదు. వాస్తవానికి గవర్నమెంట్ తెలియదు ఒక పని చేసింది. జడ్జిగా వీరన్నా తెలుసుకొని ఉండాలి, వీరికన్నా తెలిసి ఉండాలి. అది తీసేయండి, ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద నేను విచారణ చేయడం కుదరదు, దాన్ని తీసేయండి అని చెప్పాలి. చెప్పలేకపోయాడు. ఆయనకి ఏం బలహీనత ఉందో మేము చర్చ చేసినాం. కేసీఆర్ గారు మాతో చర్చ చేసి, న్యాయ నిపుణులతో కూడా చర్చ చేసి రోజే ఇట్లా ఉంది అవకాశము అని చెప్పి. అంటే మనం వద్దు, ఇప్పుడు మనం దాన్ని వద్దు, విచారణ వద్దు అని అంటే మనం ఎందుకు పొరపాటు చేసినట్టుగా ప్రచారం చేస్తారు. చేయనియండి, విచారణ చేయనియండి, మనం అవసరం అవుదాం చెప్దామని చెప్పాను. ఆయన నోటీస్ ఇచ్చి వెంటనే రమ్మని చెప్పండి. రమ్మని కాదు, మీ దగ్గర ఏం సమాచారం ఉందో పంపండి. వారు చెప్పిన మాట, మీ దగ్గర ఏం సమాచారం ఉందో పంపండి. దీనిపైన నన్ను ప్రభుత్వం విచారణకు నియమించింది. పలానా విషయాలలో ఇక్కడ ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమని అంటే, నిబంధనల ప్రకారం జరగలేదని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన విచారణ చేయమని నాకు ఏర్పాటు చేసిన నన్ను, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని పంపిరు వాళ్ళట. పంపిస్తే కేసీఆర్ గారు నాకు ఎలక్షన్స్ ఇవంతా బిజీ ఉంది, నేను జూలైలో ఇస్తాన్నారు. అంటే లేదు జూన్ 15 వరకు ఇవ్వండి మీరు, ఎందుకంటే 4వ తారీఖుకే ఫలితాలు వస్తున్నాయి, అయిపోతున్నాయి కాబట్టి, ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి మీరు 15వ తారీఖు వరకు ఇవ్వండి అన్నారు. సరే ఇస్తామని చెప్పి 11వ తారీఖు నాడే కమిషన్ నీతి నియమాలకు విరుద్ధంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించింది. ఆయన చేయకూడదు అది. రెండవది, ఎవరెవరు ఏం చెప్పిండ్రు ఏంది మాట చెప్పేస్తూ ఇలా మొత్తం నిజమే పొరపాటు జరిగినట్టుగా వచ్చేసింది. ఛత్తీస్గఢ్కి తీసుకోవడం ద్వారా అక్కడ నష్టం జరిగినట్టు అర్థమైపోయింది. ఇదాన్ని నేను లెక్క కట్టడమే ఉంది అని చెప్పేసి జడ్జిమెంటే చెప్పేసిన పద్ధతిలో చెప్పి, వాస్తవానికి ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు నియమించబడ్డ విచారణ కమిషన్ లేదు కూడా పత్రికా సమావేశాలు నిర్వహించకూడదు. ఆయన చేయకూడని పని చేసిండు. ఒక నిర్ణయం కూడా ప్రజలకు వచ్చేటట్టుగా ఒక చెప్పేసేసిండు, ప్రజల్లో ఒక తప్పుడు సమాచారం పోయేటట్టుగా పంపించిండు. వీళ్ళు పొరపాటు చేసిండ్రు గవర్నమెంట్, గౌత గవర్నమెంట్ అని అనుకునేటట్టుగా పంపిండు. వాస్తవానికి విచారణ చేసిన అధికారి విచారణ రిపోర్టును ప్రభుత్వానికి పంపించాలి సీల్డ్ కవర్లు, సహజ న్యాయ సూత్రం. ఆయన దాన్ని కూడా పాటించలే. అంటే ఏంది, బహుశా ఆయనకు కూడా ఏదో వేరే దురుద్దేశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడిండో అదే అభిప్రాయానికి సమానంగా ఈయన మాట్లాడిండు, అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిండు. మరి అటువంటి పరిస్థితులలో న్యాయం చెప్పాల్సిన న్యాయాధికారికి ముందే ఒక అభిప్రాయం ఉండడం అనేది, వాస్తవాలు తెలుసుకోకుండానే విచారణ చేయకుండానే ముందే ఒక అభిప్రాయం ఉండడం అనేది సరైనది కాదు. అది ఆయనకు విచారించే అర్హతను తీసిస్తుంది, కోల్పోతారు వారు. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారు ఏదో నేను నాకు ఈరోజు మీద నమ్మకం లేదు అని చెప్పి రాసి తప్పించుకోలే. మొత్తం వారికి ఏదైతే సందేహాలతో నియమించినరో వాటికి ప్రతి ఒక్కదానికి సరైన వివరణ ఇస్తూ, మీరు ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా చెప్పడం అనేది ఏదైతే ఉందో దీనివల్ల మీరు విచారణ అర్హత కోల్పోయినరు, మీరు తప్పుకోండి గౌరవంగా దాంట్లో నుంచి అని చెప్పి చెప్పారు. మేము వారిని తప్పుకోమని చెప్పినా తప్ప కమిషన్ వద్దని మేమేం చెప్పలే. ఇది వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. మేము ఇప్పుడు కూడా విచారణకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఇంకెవరైనా నియమించుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ వారు మాత్రం చేయకూడదని మేము స్పష్టంగా చెప్పినాం. మరి వారే విజ్ఞతతో తప్పుకుంటారని అనుకున్నాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ పైన కూడా కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు వాళ్ళు, దీనిపైన ఏం చెప్తారు మీరు? వాళ్ళు రెండు విషయాలమ్మ అక్కడ వాళ్ళు అనుమానం వస్తుంది. ఒకటి, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు, ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని వాడకుండా దీన్ని వాడడం వల్ల బొగ్గు ఖర్చు ఎక్కువైతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి ఒకటి. రెండవది, BHELకి ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చిండ్రు, టెండర్ పిలవలేదు అనేది రెండవది వాళ్ళు మాట్లాడుతుంది. ఇవి రెండు తప్పే. ఎందుకంటే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అంటే ఏంది అనేది ప్రజలకు పోవాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో 2012-11 వరకు 60 మెగావాట్లు లేదా 200 మెగావాట్లు, 300 మెగావాట్లు, 500 మెగావాట్ల వరకే విద్యుత్ ఉత్పత్తి అయ్యేది ఒక చోట. అప్పుడు దానికి పేరేం లేదు, అదొక టెక్నాలజీ. 2010-11 తర్వాత
800 మెగావాట్లను కూడా ఒకే చోట ఒకే ప్లాంట్తో తయారు చేయగలిగిన టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని, అప్పటిదాకున్న పాతదాన్ని మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్యన ఒక అగ్రిమెంట్ ఏమొచ్చిందంటే ఇక నుంచి కొత్తగా కట్టే ప్లాంట్లు ఏది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా 800 మెగావాట్లది ఒకే చోట ఉత్పత్తి చేస్తే కార్బన్ ఎమిషన్స్ తక్కువ వస్తాయి, బయటికి పొల్యూషన్ తగ్గుతుంది, కాబట్టి దీన్నే వాడాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక ఒప్పందం వచ్చింది 2014. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా చట్టం చేసిండ్రు. ఏమని 2017 మార్చి వరకు పూర్తయ్యే ప్లాంట్లు ఏదన్నా ఉంటే ఏ టెక్నాలజీతోనైనా కట్టుకోవచ్చు, కానీ 2017 మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి వెళ్ళి ప్రారంభించబడేవి కనుక ఉంటే వాటిని మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టాలి అని చెప్పి చట్టం వచ్చింది. అవన్నీ ఉన్న పరిస్థితి. మరి ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో విద్యుత్ ఇమ్మీడియట్గా మనకు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు ఒకవైపు, మరి హైదరాబాద్ లాంటి నగరాలు పట్టణాలలో దారుణమైన విద్యుత్ కోతలు, సాయంత్రం అయితే బయటికి వెళితే షాపింగ్కి వెళితే రోగం తెచ్చుకోవడం, కొనుక్కొచ్చుకోవడం, వస్తువులు కొనుక్కొచ్చుకోవడం మించి రోగం తెచ్చుకోవడం, చప్పుడు 2 శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, పొగతోని కండ్లకు దెబ్బ, శబ్దంతో చెవులకు దెబ్బ, అవి వచ్చిన కార్బన్ ఎమిషన్స్తోని ఇవాళ హైదరాబాద్లో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఇంతగానో క్యాన్సర్ పెరిగింది అంటే కారణం ఇది. ఆ రోజున్న పరిస్థితి. కేసీఆర్ గారు ఆ సమయంలో వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి, మనం ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకుంటే ధర ఎక్కువ అవుతుంది, లేదా వాడు కొన్నిసార్లు ఒక రోజు పెంచుతాడు, తగ్గిస్తారు, కాబట్టి మనం ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జెన్కో నుంచే ఉత్పత్తి చేసుకుందామని చెప్పి. మరి దీనికి ఎవరు చేస్తారు అని అంటే భారతదేశంలో BHELఏ ప్రధానం. అన్నిటికంటే ఒక BHEL ఈక్విప్మెంటే వాడుతున్నారు. భారతదేశం మొత్తంలో తయారయ్యే విద్యుత్ ప్లాంట్లలో వాడింది BHEL మెషినరీ ఈక్విప్మెంటే. వాళ్ళని పిలిచారు కేసీఆర్ గారు. పిలిచి చక్కగా వీడోడికి ప్రైవేట్ వాడికి ఇచ్చేందుకు వాళ్ళని పిలిచి అడుగుదామని చెప్పి వాళ్ళని పిలిచి అతి తక్కువ సమయంలో మీరు పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంత సమయం తీసుకుంటారు, ఎంత సమయంలో తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు చెప్పండి. వాళ్ళు చెప్పిన మాట, సార్ ఇప్పటి వరకు భారతదేశంలో 8 సంవత్సరాల లోపు ఒక్క ప్లాంట్ కూడా నిర్మాణం కాలే. 8 నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకున్నాయి. అది సబ్ క్రిటికల్ అయినా ఇప్పుడు సూపర్ క్రిటికల్ ఈ మధ్యనే జరుగుతుంది అని చెప్పి. మరి మీరు ఎంతగానో అంటారు కాబట్టి మేము ఒక 6 ఏళ్ల సమయంలో చేయగలుగుతాం అనుకుంటున్నాం, మీరు సహకరిస్తే అనే విధంగా. అంటే ఇంకా తక్కువ సమయంలో చేయలేరా అని అడిగి, సార్ మేము ఇప్పటికీ చేయలేదు, మాకు ప్రయత్నం చేస్తాం, మీరు అన్న సమయంలో 5 ఏళ్ళలో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం అని చెప్తూనే వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, సార్ మీకు ఇంకా తొందరగా రావాలనుకుంటే 270 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన 4 ప్లాంట్లకు కావాల్సిన మెటీరియల్ మా కాడ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది రెడీగా, ఇక సివిల్ వర్క్ చేసుకొని అవి తెచ్చి ఫిట్ చేయడమే కాబట్టి దాన్ని 2 ఏళ్లలో మేము పూర్తి చేసేయగలుగుతాం, ఇది రికార్డ్ సమయం భారతదేశంలో చెప్పినప్పుడు దీనికి ఎంత వాడతాం దానికి ఎంత వాడతాం, విద్యుత్ బొగ్గు ఎక్కువ ఎంత తేడా వస్తుంది ఏంటి విషయాలు కూడా అడిగి మాట్లాడి మన అధికారులు, మన CMD గారు ప్రభాకర్ కావచ్చు మిగతా అధికారులు కూర్చొని BHELతో నెగోషియేషన్ చేసి ఏదైతే ఒరిజినల్ కాస్ట్ ఉందో దాంట్లో మీరు మాకు కొంత తగ్గించాలి, ఏదైతే బొగ్గు కొంచెం అదనంగా ఖర్చు అవుతుందో మాకు దానికి ఈక్వల్గా మీరు అమౌంట్ తగ్గించాలి, నిర్మాణం కాస్త తగ్గించుకోవాలి మీరు అని చెప్పి నెగోషియేట్ చేసి 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ధర నుంచి కన్స్ట్రక్షన్ కాస్ట్ నుంచి 400 కోట్ల రూపాయలు తగ్గించారు. 400 కోట్లు తగ్గితే ఈ బొగ్గు అదనంగా రోజుకు 4 కిలోలు 5 కిలోలు ఏదైతే ఎక్కువ వాడతామో దానికి సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, పెద్ద మన మీద బాడిన కూడా కాదు. అప్పుడు ఈ 400 కోట్ల ఇంట్రెస్ట్తో చూసుకుంటే ఆ కాలే బొగ్గు అంతకంటే ఎక్కువేం కాదు అని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని ప్రకారం జరిగింది అంతా కూడా. ఆలస్యమైనా సరే పూర్తి చేసిండ్రు, బ్రహ్మాండంగా ఉత్పత్తిని ఇస్తుంది ఇప్పుడు. ఇది ఒకవైపు. ఇక BHELకు నామినేషన్ మీద ఇచ్చిండ్రు అన్నమాట. BHELకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అనేది రూలే. ఈ రెండింటి మధ్యన ఏం మాత్రం ఉండదు కదా, అది ప్రభుత్వ రంగ సంస్థ, అది ఉనికి లంచం ఇస్తుందా, ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఒక తెలివి తక్కువ ఆరోపణ తప్ప. ఇవన్నీ అనుమానాలు రేకెత్తిచ్చినోడు ఎవడు? కోదండరాం. నేను ఒకటే మాట్లాడుతున్నాను కోదండరాం గారిని, నీవు ప్రైవేటీకరణ కావాలని కోరుకుంటున్నావా, ప్రభుత్వ సంస్థలు ఉండాలని కోరుకుంటున్నావా, ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైపోయి ప్రైవేట్ కావాలనుకుంటున్నావా? ఇవాళ BHEL బతికిపోయింది మనం ఇచ్చిన దాంతో. ఇది కావచ్చు, అది కావచ్చు, యాదది కావచ్చు, దాదాపు 30-40-50 కోట్ల రూపాయలు టెండర్లు మనం ఇవ్వడం ద్వారా ఇవాళ BHELలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ధైర్యంగా ఉండ బతుకుతున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రోత్సహించడం అనేది ఎట్లా నేరమవుతుంది, ఎట్లా తప్పవుతుంది? దీనికి సూటిగా సమాధానం చెప్పాలి కోదండరాం. నీ ఉద్దేశం ఏంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు ఈ రెండింటి విషయంలో? ఇది యాదాద్రి పవర్ ప్లాంట్, అది ఇంకా మూర్ఖపు వాదన. మీరు తీసుకుపోయి అక్కడ దామరచర్లో పెట్టారు కాబట్టి నష్టం జరుగుతుంది, అనవసరంగా వేస్ట్ అవుతుంది, అంత దూరం ట్రాన్స్పోర్ట్ తీసుకపోతే
అన్నిట్లో అంతే, ప్రతి దాంట్లో వాళ్ళు చెప్తున్నమాట అది. అదే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కడపలో పెట్టిండ్రు, సింగరి నుంచి తీసుకుపోయి బొగ్గు. విజయవాడ సింగరి నుంచి పోవాలి బొగ్గు. వాళ్ళ వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే బట్టి విక్రమార్కలు, ఇదే రేవంత్ రెడ్డిలు మొత్తం వాళ్ళ బట్టి తిరుగుతున్నారు కదా. రాజశేఖర రెడ్డి బట్టి, చంద్రబాబు నాయుడు బట్టి ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదే. నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టారు పవర్ ప్లాంట్? నల్గొండ జిల్లా తెలంగాణ లేదా? నల్గొండ జిల్లాకు హక్కు లేదా? ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే 4 ప్రధానమైనవి కావాలి. ఒకటి భూమి లభ్యత, రెండవది నీళ్లు, మూడవది రోడ్డు మార్గం, నాలుగవది రైలు మార్గం. అవసరం అనుకుంటే అంతర్జాతీయ బొగ్గును కూడా దిగుమతి చేసుకుంటే అందుబాటులో ఉండాలి. ఇంకోటి ఏంది, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇంకో చట్టాన్ని ఇస్తుంది. ఏంది, 20% బొగ్గు విదేశీ బొగ్గునే వాడాలి అని. మరి విదేశీ బొగ్గు వాడాలి అని అంటే కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఇంకా కొత్తగా ఒంగోలు పోర్టు కూడా వస్తుందంటారు, చీరాల పోర్టు. ఏదైనా మాకు దానికి దగ్గర వాస్తవానికి. ఇంత స్పష్టంగా మనకు అండ ముందు ఉన్నప్పుడు ఒక నల్గొండ జిల్లాలో కూడా ఒక డెవలప్మెంట్ రావాలని చెప్పి మేము అటు నిర్ణయం తీసుకుంటే, దూరం అయితే రైలు ఖర్చులు ఎక్కువైతే మాకు వచ్చే లాభం ఏంది అసలు? అది కేసీఆర్ జీవులకు వస్తుందా? అది కూడా మళ్ళీ ప్రభుత్వం దేనా, రైల్వే డిపార్ట్మెంట్ ఏందనంటే దీంట్లో ఎక్కడుంది లోపం, ఎక్కడ తప్పు ఉంది? కేసీఆర్ గారి మీద ఏదో బదనం ఇద్దాం, కేసీఆర్ మీద బురద బుద్దాం అని ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఇవి వేసినారు. చివరిగా మీరు చాలాసార్లు చెప్తూ వచ్చారు, ఇప్పటికీ కూడా చెప్తున్నారు, మేము ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో రెప్పపాటు మాత్రం కూడా కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చినాము, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు అని అంటారు. ఒక విద్యుత్ శాఖ మంత్రిగా చెప్పండి, మీరు అసలు ఇప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? విద్యుత్ నిర్వహణ రాక ఒకటి. 2, విద్యుత్ ఇవ్వాలి మీకు అని అంటే కొనాలి మేము. మీకు విద్యుత్ మేము కొని ఇవ్వడం అనేది దండగ పని. ఇది ఇందులో మాకు పైసలు వచ్చేదేం లేదు, కమిషన్లు వచ్చేదేం లేదు, కాబట్టి మేము విద్యుత్ కొనం, మీకు ఇవ్వం. అది వాళ్ళ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ. ఇప్పుడు జరుగుతున్నది నిజం కాదు. ఇంకేం చేస్తున్నారు? పైగా ఎవరైనా విద్యుత్ పోయింది అని కనుక ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వెంటనే పోయి వాళ్ళని భయపెట్టించి విత్డ్రా చేయించడు, ఆ మెసేజ్ తీసేయించడు, లేదంటే కేసు పెట్టడు, సోషల్ మీడియాలో పెట్టిన కొంతమంది మీద దాడి చేస్తాడు. ఇవాళ ఇది చేస్తున్నారు. ఇది చేసి కరెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చెప్పుకుంటారట. మీ ఇంట్లో కరెంట్ లేకపోయినా మీరు మా ఇంట్లో కరెంట్ ఉంది అని చెప్పాలట, లేదంటే కేసు పెట్టి జైలు ఇస్తారట. ఇది వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్న విధానం. ఇది థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.